ఫ్రెండ్స్, ఎస్బీఐ కార్డు రీసెంట్గా మళ్ళీ కొత్త క్రెడిట్ కార్డ్స్ లాంచ్ చేసింది. ల్యాండ్ మార్క్ రివార్డ్స్ అని ఒక పోర్టల్ ఉంటుంది. ల్యాండ్ మార్క్ రివార్డ్స్ పోర్టల్ అండ్ ఎస్బీఐ బ్యాంక్ పార్ట్నర్షిప్లో టోటల్గా 3 కార్డ్స్ లాంచ్ అయినాయి. ఒకటి బేసిక్, సెకండ్ది సెలెక్ట్, థర్డ్ది ప్రైమ్ కార్డు. సో డైరెక్ట్గా కార్డుకు సంబంధించిన బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రైమ్ కార్డు కనుక మీరు తీసుకున్నారనుకోండి, ప్రైమ్ కార్డ్ని వాడుకొని ల్యాండ్ మార్క్ రివార్డ్ స్టోర్ ఏదైతే ఉందో ఆ స్టోర్లో పార్ట్నర్ బ్రాండ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్స్లో కనుక మీరు షాపింగ్ చేసినట్లయితే ఎవ్రీ 100 రూపీస్కి 25 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఎస్బీఐలో ఒక్క రివార్డ్ పాయింట్ వాల్యూ 25 పైసా, అంటే 25 రివార్డ్ పాయింట్స్కి మీకు 6.25 పైసా అయితే వస్తుంది. అంటే ₹6.25 వస్తాయి. పర్సంటేజ్ కిందకి తీసుకున్నా కానీ 100 రూపాయలకి 6.25% అయితే వస్తుంది. ల్యాండ్ మార్క్ రివార్డ్స్లో ఎలాంటి బ్రాండ్స్ ఉంటాయని అంటే లైఫ్ స్టైల్ ఉంది కదా, లైఫ్ స్టైల్ అంటే క్లాతింగ్కి సంబంధించిన ఒక బ్రాండ్. అందులో మీరు ఆన్లైన్ పర్చేజ్ చేసినా, ఆఫ్లైన్ స్టోర్స్లో పర్చేజ్ చేసినా సేమ్ ఎవ్రీ 100 రూపీస్కి 25 రివార్డ్ పాయింట్స్, అంటే 6.25% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ హోమ్ సెంటర్ ఉంది కదా, హోమ్ సెంటర్ అంటే మీ ఇంటికి సంబంధించిన ఫర్నిచర్, సోఫాస్ ఇట్లాంటివి ఉంటాయి. అందులో కూడా సేమ్ 25 రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఎవ్రీ 100 రూపీస్కి. అండ్ మ్యాక్స్ స్టోర్స్ తెలుసు కదా, మ్యాక్స్ కూడా మనకి క్లాతింగ్ షాపింగ్ స్టోర్, ఫ్యాషన్ స్టోర్, అందులో కూడా సేమ్ రివార్డ్ పాయింట్స్. ఈజీ బై అంటే అది ఒక ఆన్లైన్ ఈకామర్స్ ప్లాట్ఫామ్, అందులో కూడా సేమ్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అండ్ బేబీ షాప్ అంటే బేబీస్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అందులో కూడా సేమ్ రివార్డ్ పాయింట్స్. అండ్ స్పార్ అని చెప్పేసి ఇంకొక బ్రాండ్ ఉంటుంది. సో ఈ 6 బ్రాండ్స్లో మీరు ఆన్లైన్ ఆర్ రిటైల్ బయట స్టోర్స్లో షాపింగ్ చేస్తే 100 రూపీస్కి మీకు 25 రివార్డ్ పాయింట్స్, అంటే 6.25% అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా అదర్ రిటైల్ పర్చేసెస్ ఉంటాయి కదా, అంటే ఇప్పటివరకు నేను చెప్పిన బ్రాండ్స్ కాకుండా అదర్ షాపింగ్స్ ఉంటాయి. ఇప్పుడు బయట ఏదో షాప్లో క్లాత్ తీసుకోవడం, రెస్టారెంట్లో డైనింగ్ చేయడం, అట్లాంటి దగ్గర స్వైప్ చేస్తే ఎవ్రీ 100 రూపీస్కి మీకు 2 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అండ్ ఈ రివార్డ్ పాయింట్స్ అంతా కూడా మీరు మళ్ళీ నెక్స్ట్ ల్యాండ్ మార్క్ స్టోర్స్లో ఏదైనా పర్చేజ్ చేసిరనుకోండి, అక్కడ మీరు రిడీమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ సెలెక్ట్ కార్డులో చూసుకున్నట్లయితే సేమ్ ఇప్పటి వరకు ఉన్న ల్యాండ్ మార్క్ రివార్డ్ స్టోర్లో ఏవైతే పార్ట్నర్ బ్రాండ్స్ ఉన్నాయో అందులో ఈ సెలెక్ట్ కార్డ్ని యూజ్ చేసి మీరు షాపింగ్ చేస్తే ఎవ్రీ 100 రూపీస్కి 15 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 15 రివార్డ్ పాయింట్స్ మన అమౌంట్లోకి వాల్యూ ఎంత వస్తుంది అంటే ₹3.75, 3.75% అయితే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అదర్ స్పెండ్స్ పైన కూడా సేమ్ ఇందాకట్లాగానే ఎవ్రీ 100 రూపీస్కి 2 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. తర్వాత బేసిక్ కార్డు ఉంది కదా, బేసిక్ కార్డుని వాడుకొని మీరు ల్యాండ్ మార్క్ స్టోర్ బ్రాండ్స్లో షాపింగ్ చేస్తే ఎవ్రీ 100 రూపీస్కి 10 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 10 రివార్డ్ పాయింట్స్కి ₹2.5 క్యాష్ బ్యాక్ అన్నట్లు, అంటే 2.5% అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ బేసిక్ క్రెడిట్ కార్డులో కూడా అదర్ స్పెండ్స్ పైన ఎవ్రీ 100 రూపీస్కి రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. సో ఇవి 3 కార్డ్స్లో ఉన్న రివార్డ్ ప్రోగ్రామ్ బెనిఫిట్స్. అండ్ అంతేకాకుండా ఈ 3 కార్డ్స్ ద్వారా మనకి వెల్కమ్ బెనిఫిట్ కూడా వస్తుంది. ప్రైమ్ కార్డ్ తీసుకున్నారనుకోండి, మీరు ప్రైమ్ కార్డ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ బిల్ జనరేట్ అయ్యాక మీరు ₹3,000 యాన్యువల్ ఫీ యాడ్ అవుతుంది. అందులో ఆ బిల్ అనేది పే చేస్తే మీకు 12,000 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు ₹3,000. 12,000 రివార్డ్ పాయింట్స్ క్యాష్లో కన్వర్ట్ చేస్తే ₹3,000 అవుతాయి. సో ఆ 12,000 రివార్డ్ పాయింట్స్ మీకు క్యాష్ బ్యాక్ రూపంలో అయితే వస్తుంది. సో ఇండైరెక్ట్గా మీకు అర్థమై ఉంటుంది, ఈ కార్డుకి జాయినింగ్ ఫీ కానీ యాన్యువల్ ఫీ కానీ ₹3,000. మనం మన పాకెట్ల నుంచి ₹3,000 పే చేస్తే మళ్ళీ మనకి 12,000 రివార్డ్ పాయింట్స్, అంటే ఆ ₹3,000 రివార్డ్ పాయింట్స్ రూపంలో వాపస్ వస్తాయి. సో జస్ట్ ఒక 5-6 బ్రాండ్స్లో మనం షాపింగ్ చేస్తే 6.25% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ 6.25% క్యాష్ బ్యాక్ కోసం ఈ ₹3,000 కార్డు మెయింటైన్ చేసే బదులు నేను మీకు ఏం సజెస్ట్ చేస్తాను అంటే ఎస్బీఐలోనే, ఇదే ఎస్బీఐలో క్యాష్ బ్యాక్ కార్డ్ అని చెప్పేసి ఒక కార్డు ఉంటుంది. దానికి జస్ట్ యాన్యువల్ ఫీ కానీ జాయినింగ్ ఫీ కానీ ₹999, ఒక ₹1,000 అయిపోతుంది. అది ఆన్లైన్లో ఏ ప్లాట్ఫామ్లో మీరు షాపింగ్ చేసిన, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇట్లా ఏ ప్లాట్ఫామ్ అయినా కానివ్వండి, 5% ఫ్లాట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్గా మీరు ₹10,000 పెట్టి మొబైల్ కొంటే ₹500 క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఆ కార్డు బెటర్. మీకు ఆ కార్డు కనుక అవసరం ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ అని చెప్పేసి లింక్ ప్రొవైడ్ చేస్తా, దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. అండ్ సెకండ్ సెలెక్ట్ కార్డులో వెల్కమ్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే 6,000 రివార్డ్ పాయింట్స్, అంటే ఈక్వల్ టు ₹1,500 వర్త్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో ఈ కార్డుకి జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ 1,500 అన్నట్టు. తర్వాత బేసిక్ కార్డులో వచ్చేసి 2,000 రివార్డ్ పాయింట్స్ మీకు క్యాష్ బ్యాక్గా వస్తాయి. 2,000 రివార్డ్ పాయింట్స్ అంటే ₹500 అవుతాయి. సో ఈ బేసిక్ కార్డుకి జాయినింగ్ ఫీ కానీ యాన్యువల్ ఫీ కానీ ₹500 అన్నట్టు. సో ఈ ప్రైమ్, సెలెక్ట్, బేసిక్ ఈ 3 కార్డ్స్ వెల్కమ్ బోనస్ ఇంత వస్తున్నాయి కదా, అంటే ఇది ఒక జాయినింగ్ ఫీ కిందకి రివర్సల్ వచ్చేస్తున్నాయి. తర్వాత 1 ఇయర్ అయినాక రెన్యువల్ ఫీ ఉంటుంది కదా, సో ఆ రెన్యువల్ ఫీ పే చేసినప్పుడు కూడా 30 డేస్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పుడు ఏవైతే రివార్డ్ పాయింట్స్ వచ్చినాయో సేమ్ అట్లాగే రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అంటే రెన్యువల్ ఫీ కట్టిన తర్వాత కూడా మీకు రివార్డ్ పాయింట్స్ రూపంలో వస్తున్నాయి. అండ్ 3 కార్డులో కూడా 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఉంది. అండ్ 3 కార్డ్స్లో కూడా మైల్ స్టోన్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్గా మీరు ప్రైమ్ కార్డు వాడుతున్నారు అనుకోండి, ప్రైమ్ కార్డ్ని వాడి మీరు ఇయర్లీ ₹5 లక్షలు కనుక ఖర్చు పెడితే మీకు ₹5,000 వర్త్, అంటే 20,000 పాయింట్స్ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ₹5,000 మీకు బ్యాక్ వచ్చేస్తాయి. అదే మీ దగ్గర సెలెక్ట్ కార్డు ఉందనుకోండి, సెలెక్ట్ కార్డ్ని వాడుకొని ₹3 లక్షలు కనుక మీరు ఖర్చు పెట్టారనుకోండి ఒక ఇయర్లీ, మీకు ₹3,000 వర్త్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అదే బేసిక్ కార్డును వాడుకొని మీరు ఇయర్లీ 2 లక్షలు కనుక ఖర్చు పెట్టారనుకోండి
అనుకోండి, మీకు 2000 రూపాయల వర్త్ రివార్డ్ పాయింట్స్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ప్రైమ్ కార్డ్లో మీకు క్వార్టర్లీ 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఉంటాయి. అండ్ ఓన్లీ ప్రైమ్ కార్డ్లో మాత్రమే కాంప్లిమెంటరీగా ప్రయారిటీ పాస్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. సో ఆ ప్రోగ్రామ్ మీకు అవసరం ఉంటే యూజ్ చేసుకోవచ్చు. మిగతా కార్డ్స్లో ఈ కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్ కానీ కాంప్లిమెంటరీ ప్రయారిటీ పాస్ కానీ ఉండవు. సో ఇవి కార్డుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇన్ కేస్ మీకు ఈ ల్యాండ్ మార్క్ రివార్డ్స్ SBI కార్డ్స్ అప్లై చేసుకోవాలన్నా కానీ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు లాస్ట్కి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళారంటే మీకు అక్కడ కార్డ్స్ కనబడతాయి. మీకు నచ్చిన కార్డ్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు, మీ చాయిస్. సో నా ఒపీనియన్ ఏంటి, ఈ కార్డు పైన ఈ కార్డు తీసుకోవచ్చా వద్దా అని మీరు అడిగినట్లయితే, సో ఏదైతే ఈ ల్యాండ్ మార్క్ రివార్డ్స్ ప్రైమ్ కార్డు ఉందో, సో ప్రైమ్ కార్డ్ అనేది నాకు ఈ 3 కార్డ్స్లో బెటర్ అనిపించింది. అది కూడా ఎవరికి అని అంటే, ఈ ల్యాండ్ మార్క్ రివార్డ్ స్టోర్లో పార్ట్నర్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, లైఫ్ స్టైల్ కానీ, మ్యాక్స్ కానీ, బేబీ షాప్ కానీ, ఇట్లాంటి వాటిలో ఎవరైతే ఎక్కువ ఖర్చు పెడతారో ఆ బ్రాండ్స్ తోటి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఈ కార్డు తీసుకుంటే బెటర్ అని చెప్తాను నేను. ఇన్ కేస్ మీకు ఆ బ్రాండ్స్తో అవసరం కనుక లేకపోతే ఈ కార్డుతో కూడా మీకు అవసరం లేదు. దీనికంటే SBI బ్యాంక్లో క్యాష్ బ్యాక్ కార్డు తీసుకున్నది బెటర్. మీరు ఆన్లైన్లో ఏం కొనుక్కున్నా కానీ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో క్యాష్ బ్యాక్ కార్డు లింక్ కూడా ఇందాక చెప్పినట్లుగా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు క్యాష్ బ్యాక్ కార్డు అప్లై చేసుకునే ప్రాసెస్ పద్ధతి తెలియదు, ఎట్లా అప్లై చేసుకోవాలన్నా అని అడిగినట్లయితే నేను సెపరేట్ వీడియో చేసి మన ఛానల్లో పబ్లిష్ చేసిన ఇప్పుడు దానికి సంబంధించిన లింక్ అనేది ఐకార్డ్స్లో అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఒకసారి అది చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ మీరు క్రెడిట్ స్కోర్ గురించి కానీ క్రెడిట్ కార్డ్స్ గురించి కానీ ఏదైనా డౌట్స్ గురించి నాతో మాట్లాడాలనుకుంటే కాల్మీ ఫర్ యాప్ ద్వారా మీరు నాకు కాల్ చేయొచ్చు. నా కాల్మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తా. అండ్ అట్లాగే మీరు ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్, లేటెస్ట్ కార్డ్స్ ఏమున్నా కానీ మన ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి కాబట్టి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు టన్ అని నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అట్లాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇట్లాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కంపల్సరీ లైక్ ఇవ్వండి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.